ఓకే, ఇప్పుడు మన రామకృష్ణ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మాల్ ఎయిర్ ప్రెషర్లో వస్తుంది. మొత్తం ఇవాళ మీకు మొత్తం టూర్ చేపిస్తున్నాను. 45 minutes దాకా ఏం కనిపించదు. ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను మళ్ళీ నా ఐ చెకప్ కోసం వచ్చాను. సో ఇవాళ నాది ఫైనల్ ప్రాసెస్ ఐ చెకప్ కోసం. ఆ రోజు నేను చేయించాల్సింది బట్ లేట్ అయిపోయింది నాకు. అందుకు నేను ఆ రోజు అనేది బయలుదేరిపోయిన తర్వాత ఇవాళ నాకు ఫోన్ చేశారు రమ్మంటే ఫైనల్ ప్రాసెస్ కోసం వచ్చాను. ఇదిగోండి సెంటర్ ఫర్ సైట్ అని మనకి ఇదే హాస్పిటల్ ఐ టెస్టింగ్ కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. సో అది రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్లో మనకి మెయిన్ మొత్తం స్టార్ట్ అవుద్ది ప్రాసెస్. ఇవాళ మనకి పర్మిషన్ కూడా దొరికింది ఇది మొత్తం చూపించడానికి మీకు. సో మీకు ఏదైనా ఐ రిలేటెడ్ ఉంటే నేను మీకు మొత్తం A to Z ఇక్కడ ఏం జరుగుతుంది ప్రాసెస్ ఏంటది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మన రామకృష్ణ గారు ఉన్నారు. మొత్తం వీల్ వల్లే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ గేవ్. థ్యాంక్ యూ రామకృష్ణ. సెంటర్ ఫర్ సైట్ విజయవాడ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇతనే రామకృష్ణ గారు మనకి పర్మిషన్ ఇచ్చారు వీడియో రికార్డ్ చేయడానికి. ఇప్పుడు మనకి రామకృష్ణ గారు అనేది మొత్తం మనకి గైడ్ చేస్తారు ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది. అందుకే సార్. ఎస్ ప్లీజ్ సార్, ఇక్కడ ప్రాసెస్ మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక పేషెంట్ వస్తే ఎలా ఉంటుంది మొత్తం చెప్పగలరా కొంచెం? నమస్తే వ్యూయర్స్, మై సెల్ఫ్ ఇస్ రామకృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ సెంటర్ ఫర్ సైట్ విజయవాడ హాస్పిటల్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ బ్లాగ్. అండ్ ఫస్ట్ ఇప్పుడు మీ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేసేస్తాను. ఫస్ట్ పేషెంట్ రాగానే దిస్ ఇస్ రిసెప్షన్ ఏరియా. ఎవరైనా సరే పేషెంట్ మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ రిసెప్షన్ ఏరియాకి వస్తారు. And herself is a reception from building Annapurna, and she will represent the patient. And like patient రాగానే ఫస్ట్ ఇక్కడ మనకి registration form అని అంటారు. ఈ registration form we have both the languages like Telugu and English. తెలుగు అండ్ ఇంగ్లీష్లో అండ్ తెలుగు పేషెంట్ అయితే తెలుగు ఫామ్ ఫిల్ చేస్తారు, ఇంగ్లీష్ పేషెంట్స్ అయితే ఇంగ్లీష్ ఫామ్ ఫిల్ చేస్తారు. ఫామ్ ఫిల్ చేయగానే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విల్ టేక్ అరౌండ్ 2 minutes మ్యాక్స్. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పేషెంట్ ఒక 2 minutes మనకి వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయడం. ఎంత బాగుందిగా వెయిటింగ్ హాల్, చాలా బాగుంది. 2 minutes వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయడం జరుగుతుంది. మనకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దెన్ ద ఫైల్ విల్ గోస్ టు దిస్ లొకేషన్. ఓకే, నేను లాస్ట్ టైం వచ్చాను కదా, ఇదే ఆ లొకేషన్. యాక్చువల్లీ నా స్టార్టింగ్లో 2 చెకప్స్ చేశారు. సో మీకు చెప్పాను ఇంత ముందు బ్లాగ్లో. ఒకవేళ మీరు చూడకపోతే నేను మీకు ఐ కార్డ్ ఇస్తాను పైన, అది క్లిక్ చేస్తే మీకు వీడియో కనిపిస్తుంది. అవును సార్, ఇక్కడ నేను వచ్చాను రైట్. Yes sir, this is the initial area. Like patient ragane we have 2 admissions over here. Okay. And this is so called AR, like initial computer checkup ikkada jarugutundi. Okay. And this is called NCT in the sense దీని నుంచి లైట్ ఎయిర్ ప్రెషర్ అనేది వస్తుంది. Okay. అది ఎందుకు అంటే ఐలో ఎంత ప్రెషర్ ఉంది అన్నది తెలుసుకోవడం కోసం. ఓకే, ఐలో ప్రెషర్ ఎంత ఉన్నది అనేది ఫస్ట్ ఇనిషియల్ ప్రాసెస్ అనేది దీనికి. ఇది NCT అంటారు. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, నాకు ఐలో ఏదో ఎయిర్ కొట్టారు, గాలి కొట్టారు, ఐ మనం బ్లింక్ అయిపోయింది. అది ఈ మషిన్ వల్లే. సో ఇది ఆ మషిన్ చెప్పాలంటే దీనివల్ల అనేది నాకు ఇలా బ్లింక్ అవుతుంది. కానీ బాగుంటుంది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు, పెయిన్ అయితే ఏమి ఉండదు. పెయిన్ అయితే ఉండదు సార్. జస్ట్ లైక్ ఎయిర్ మనకి ఎలా ఉందంటే కంట్లో ఏమైనా అలకొన్నప్పుడు పెద్దవాళ్ళు అని వస్తారు. జస్ట్ లైక్ స్మాల్ ఎయిర్ ప్రెషర్ లో వస్తుంది. అది కూడా ఏంటంటే మనకి ఐలో ఎంత ప్రెషర్ ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఈ ఇనిషియల్. అండ్ దిస్ ఇస్ ద ఇనిషియల్ కంప్యూటర్ చెకప్. ఆఫ్టర్ దీస్ 2 చెకప్స్ విల్ హ్యావ్ వన్ మోర్ చెకప్ ఓవర్ హియర్. ఆ 2 చెకప్స్ అయిన తర్వాత మనకి పేషెంట్ ఇక్కడ చూస్తారండి. ఇక్కడ దిస్ ఇస్ ద విజన్ చార్ట్. ఓకే, విజన్ చార్ట్ నుంచి మనకి ఇక్కడ కూర్చోబెడతారు. ఇక్కడ పేషెంట్ కూర్చోబెడతారు. పేషెంట్ కూర్చోబెట్టిన తర్వాత మనకి మాన్యువల్ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా కంప్యూటరైజ్ ఇందాక ఈ మిషన్ లో చూసినట్టు మనకి ఇది కంప్యూటరైజ్డ్ రిఫ్రాక్షన్. ఓకే, దిస్ నాట్ ద ఫైనల్. ఓకే, ఇది ఫైనల్ కాదు. ఈ దీని మీద వచ్చే రీడింగ్స్ ఫైనల్ తీసుకోవాలి. అండ్ మాన్యువల్ గా చేసిన దాని మీద మనకి ఫైనల్ రిఫ్రాక్షన్ అనేది ఫైనలైజ్ అవుతుంది. ఓకే, హియర్ ద ఫైనల్ రిఫ్రాక్షన్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద పేషెంట్. అంటే మనం అక్కడ కూర్చొని ఇక్కడ మనమేమో చదవాలి లెటర్స్ అనేది, చిన్నవి పెద్దవి మన సైట్ ఎంతో దాంతో తెలిసింది. అంటే మన పవర్ చెక్ చేస్తారు. ఇక్కడ కొన్ని మనకి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో దాని ద్వారా అనేది మన ఐ టెస్టింగ్ చేస్తారు, ఎంత ఉంది సైట్ అనేది పవర్తో. డిఫరెంట్ లెన్స్ వేసేసి దాని తర్వాత మనం చెక్ చేస్తారు. అప్పుడు ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది, మన పవర్ ఎంత ఉందనేది.
రిఫ్రాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. డాక్టర్ కన్సల్టేషన్లో డాక్టర్ విల్ చెక్ వెదర్ పేషెంట్ ఈస్ ఓకే విత్ రిఫ్రాక్షన్ ఆర్ నాట్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ స్కాన్స్ హ్యాస్ టు బి అడ్వైజ్. పేషెంట్కి ఏదైనా స్కాన్స్ ఏమైనా అడ్వైజ్ అయితే లైక్ పేషెంట్ కార్నియా థిక్నెస్ ఎంత ఉంది రిగార్డింగ్ ఎక్సెట్రా సో మెనీ స్కాన్స్ విల్ బి దేర్. ఇఫ్ ఎనీ స్కాన్ ఈస్ అడ్వైజ్, స్కాన్స్ ఏమైనా అడ్వైజ్ అయితే దెన్ విల్ డూ ద స్కాన్. ప్లీజ్ లెట్ us go to the scan room. ఓకే, ఇదే ఆ రూమ్, నేను వెళ్ళిన రూమ్. అవును, నాతో ఇది కూడా జరిగింది. ఈ రూమ్ కూడా నేను వచ్చాను. ఈ రూమ్లో అనేది మనకి ఇంకో టెస్టింగ్ చేశారు. నాకైతే ఇక్కడ ఒక టెస్టింగ్ చేశారు, ఇక్కడ ఒక టెస్టింగ్ చేశారు, అంతే. ఇంకా ఇవన్నీ అయితే నేను వాడలేదు. This is the scanning area. We have different types of machineries over here because we cannot open these covers until unless we have the patient. Okay. Because kotiga sensitive conditions are. Okay. So we cover open cheyadam, but we have different types of latest machinery. This is like laser, and this is also one kind of fundus photography. Okay. And this is also one kind of laser machine. మనకి ఐదు చేస్తారు, దీంతోనే చేస్తారు లేకపోతే వేరే రూమ్ ఉండి సెపరేట్ మెషిన్స్? లైక్ ఈ మెషిన్ మీద ఏంటంటే మనకి యాడ్ లేజర్స్ అంటారు. ఓకే, యాడ్ లేజర్స్ అన్ని వీటి మీద చేస్తారు. అండ్ ప్లీజ్ కమ్ టు దిస్ సైడ్. అండ్ ఈ మెషిన్ మీద మనకి రెటీనా లేజర్స్ చేస్తారు. ఓకే, బట్ రిలేటెడ్ టు పవర్ ఓన్లీ. రిలేటెడ్ టు పవర్ ఓన్లీ, నాట్ రిలేటెడ్ టు పవర్. లైక్ రెటీనా లేజర్స్ ఇన్ సెన్స్ మనకి రెటీనా నర్వ్ మీద ఎనీ హోల్స్ ఆర్ ఇంటర్నల్ బ్లీడింగ్స్ అలాంటి ఏవైనా ఉన్నాయి అంటే దాన్ని ఎరాడికేట్ చేయడానికి, ఇంటర్నల్ బ్లీడింగ్ స్టాప్ చేయడానికి అండ్ వాటి కోసం అనేది లేజర్స్ దీని మీద చేస్తారు, రెటీనా లేజర్స్. అండ్ దోస్ ఆర్ అదర్ లేజర్, దోస్ ఆర్ యాడ్ లేజర్స్. ఓకే, ఈ మెషిన్ నాతో ఇది భలే వెరైటీగా ఉంటుంది మెషిన్. నేను లాస్ట్ టైము ఈ మెషిన్లో చేపిస్తే ఏదో రౌండ్ 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 తిరుగుతుంది. మనం ఏమో ఐ కరెక్ట్గా దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. సో నేను మనకి ఏంటంటే అసలు ఐ బ్లింక్ చేయకూడదు, ప్రాసెస్ జరిగేంత వరకు మన ఐ బ్లింక్ చేయకూడదు, అలాగే ఓపెన్ ఉండి ఆ తిరిగే సర్కిల్ని బాగా చూస్తూ ఉండాలి. అసలు చెప్పాలంటే అసలు ఐ 1 సెకండ్ కూడా బ్లింక్ చేయకూడదు, అప్పుడే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంతేనా సార్? కరెక్ట్ అని చెప్పింది. Yes, you are exactly correct. And this is machine called as optical biometry. Okay. And ఈ machine దేనికి వాడతారంటే sometimes patient cataract ఫామ్ అవుతుంది. ఓకే, క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి పేషెంట్కి సర్జరీ టైంలో లెన్స్ అనేది ఇన్సర్షన్ జరుగుతుంది, ఐఓఎల్స్ ఇంప్లాంటేషన్ చేస్తారు. ఆ ఐఓఎల్ పవర్ ఎంత పెట్టాలి అన్నది ఈ మెషిన్ మీద ఫైనలైజ్ అవుతుంది. ఓకే, సో చూసారండి, మీకు చెప్పాను కదా నేను మొత్తం మీకు టూర్ చేపిస్తాను. ఇది మనకి ఉంది అన్ని మషిన్స్, ప్లస్ ఇక్కడ మనకి ఎలా చేస్తారు అనేది మనకి మెయిన్. మీరు చూస్తున్నారు కదా రామకృష్ణ గారు ఎంత పొలైట్గా ఎంత బాగా మాట్లాడుతున్నారు. హాస్పిటల్ అలాగే అందరు పొలైట్గా నీట్గా వెరీ మంచిగా, అంటే ఒక డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. ఎవరిని వచ్చిన వాళ్ళని తక్కువ అంచనాలు వేసి అలా తక్కువగా చూసి తక్కువగా మాట్లాడాలి అలా ఏమి ఉండదు. చాలా నీట్గా మాట్లాడతారు, ప్లస్ చాలా వెల్ మెయింటైన్డ్, క్లెన్లీనెస్ ఉంది, చాలా నీట్ సరౌండింగ్స్. చూసారా ఎంత బాగుందో? ఏదైనా ఉందా? డస్ట్ లేదు, ఏం లేదు. మీరు హాయిగా ఇక్కడ రావచ్చు ప్రశాంతంగా, ఫుల్లీ సెంట్రలైజ్ చేసి, అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో మీరు చూసారు కదా అదంతా జరిగింది. ఇప్పుడు మనం డాక్టర్ ఎగ్జామినేషన్ రూమ్కి వెళ్దాము. సో సార్ లెట్స్ గో. ఇది ఎగ్జామినేషన్, డాక్టర్ ఎగ్జామినేషన్. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, డాక్టర్ రవిచంద్ర సార్. రవిచంద్ర, రెటీనా అండ్ క్యాటరాక్ట్ సర్జన్. ఓకే, సో చూస్తున్నారా అందరూ, ఇది మషిన్స్ ఇక్కడ ఉంటాయి, టెస్టింగ్ చేస్తారు, డాక్టర్ మనకి ఎగ్జామినేషన్ చేస్తారు, చూస్తారు ఏదైనా ఉంటే. సార్ ఇక్కడైనా మొత్తం జరిగింది, మీరు చూసేది పేషెంట్ని ఎగ్జామినేషన్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో, ఓకే, అండ్ సర్జరీస్ ఏమైనా ఉంటే థియేటర్ పైన ఉంది. ఓకే, సర్జరీస్ థియేటర్ పైన ఉంది. ఓకే, ఇది మన ఈ రూము. మన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళొచ్చా? ఓకే, అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం. ఇది మొత్తం ఇవాళ మీకు మొత్తం టూర్ చేపిస్తున్నాను, క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను. హాస్పిటల్ ఎంత బాగుంది, మీరు రావాలి. ఇక్కడ ఏదైనా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటే, మీ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటే, ఫ్రెండ్స్ వాళ్ళకు ఉంటే, మీరు ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చేయండి. అండ్ ఇప్పుడు పైకి వెళ్దాం మన ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్ అనేది మీకు చూపిస్తాను. మన కార్ ఇక్కడే ఉంది. This is one more floor. We have okay, doctor consultation cabin. Okay. One more doctor consultation cabin, and then one more optometrist cabin. This is ఓకే, సో 2 రూమ్స్ ఉన్నాయి. ఇంకేదైనా ఇక్కడ సర్జరీస్ చేస్తారా? అదే ఇక్కడ ఈ ఫ్లోర్లో సర్జరీస్ జరుగుతున్నాయండి. ఓకే, జనరల్గా సర్జరీస్ సపరేట్ రూమ్ అండి. ఎంత బాగుంది హాస్పిటల్, నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇది ఓటీ కాంప్లెక్స్ అండి. ఓకే, ఈ ఓటీ కాంప్లెక్స్లోనే మనకి వార్డ్ ఉంటుంది, జనరల్ వార్డ్, ప్రైవేట్ వార్డ్, అండ్ ఆ వార్డ్ క్రాస్ అయిన తర్వాత మనకి ఓటీ ఉంటుంది. ఓకే, ఓకే, వెరీ నైస్. చూసారండి, సపరేట్గా చెప్పాల్సి ఉంది మనం. జనరల్గా పేషెంట్ లేసిక్ సర్జరీ అయిన తర్వాత ఎంతసేపు కూర్చోపెడతారు ఇక్కడ? లేసిక్ సర్జరీ అయిన తర్వాత జస్ట్ 5-10 minutes అంతేనండి. తర్వాత ఐ ఓపెన్ చేయొచ్చంట? ఎస్. ఓకే,
చాలా మంచిది కదా. అంటే 5-10 minutesలో లేజర్ సర్జరీ అయిన తర్వాత 5-10 minutes. మామూలుగా లేసిక్ సర్జరీకి ఎంత టైం పడుతుంది? హార్డ్లీ ద ప్రొసీజర్ ఫర్ లేసిక్ సర్జరీ ఇస్ 5 to 6 minutes. ఓకే, ప్రొసీజర్ 5, బట్ ఓవరాల్ టైం 15 minutes. ఓవరాల్ టైం 15 minutes. లైక్ పేషెంట్ డ్రెస్సింగ్, పేషెంట్ అడ్జస్టింగ్ ఆన్ ద బెడ్, ఓకే, పేషెంట్ డ్రెస్ చేయడం, పేషెంట్ అడ్జస్ట్ చేయడం అండ్ మిషన్ సెట్ చేసుకోవడం, వీటికి ఒక 10-15 minutes టైం పడుతుంది. బట్ యాక్చువల్ ప్రొసీజర్ ఫర్ లేసిక్ ఇస్ హార్డ్లీ 3 to 4-5 minutes. ఓకే. ఓహో, ఎంత చాలా స్పీడ్గా ప్రాసెస్ అయిపోద్ది, మనకి తెలియదు. ఇవాళ నేను ఫస్ట్ టైం వింటున్నాను. నేను ఇంకా అనుకున్నాను అంటే 15 minutes మనకి లేసిక్ సర్జరీ అవుతుంది, బట్ దాని బిఫోర్ 1 hour, దాని తర్వాత 1 hour. సో ఓవరాల్గా నేను అనుకున్నా ఒక 2-3 hours అయితే పడుతుందని నేను అనుకున్నాను, కానీ చాలా త్వరగా అయిపోతుంది. ఈ బెడ్స్ కూడా పై చెప్పాలంటే చూసారా ఎంత బాగున్నాయి, కుషన్గా ఉంటాయి బెడ్స్, నీట్గా ఉన్నాయి, చాలా మెయింటెనెన్స్ అయితే టాప్ క్లాస్లో ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి దిగిపోయి నేను వస్తున్నాను మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి. ఇంకా కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను ఈ హాస్పిటల్లో మనకి స్పెషాలిటీ ఏంటనేది. ఇప్పుడు ఇంకా వెళ్దాం. మెయిన్ చూడండి, ఫస్ట్ పాయింట్ నేను నీకు చెప్పాలంటే ఆప్టికల్ సెక్షన్ కూడా ఉంది. మనకి ఏదైనా ఆప్టికల్స్ కావాలంటే ఇక్కడ రావచ్చు. అంటే పవర్ లేకుండా ఫ్యాషన్గా కూడా కావాలంటే మనం వేసుకోవడానికి మన ఇక్కడ వచ్చేసి ఆప్టికల్స్ ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. సో 1 stop shop ఫర్ ద హోల్ ఐ, అంటే కంటికి మనకి ఒక్క చోటలో మనకి అన్ని విషయాలు దొరుకుతున్నాయి ఇక్కడ. ఇది చూడండి ఎంత బాగున్నాయి, డిఫరెంట్ వేరియస్ డిఫరెంట్గా మనకి కలజోడు ఉన్నాయి, చాలా రకాలైన మోడల్స్ ఉన్నాయి. అది మన దగ్గర మొత్తం ఆప్టికల్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి. మనకి ఏదైనా కలజోడు కావాలంటే ఇక్కడ రావచ్చు. ప్లస్ ఇంకా ఫార్మసీ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఇది అన్నమాట ఫార్మసీ. మనకి అక్కడ మొత్తం పేషెంట్ ఒక్కసారి వచ్చిన తర్వాత డాక్టర్ కన్సల్ట్ తర్వాత లాస్ట్లో మనకి ఏదైనా మెడిసిన్స్ అవసరం ఉంటే మనం ఇక్కడ వచ్చి మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి బయట వెళ్ళే పనే ఉండదు, మన డైరెక్ట్గా ఇక్కడ మనకి మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఓవరాల్ చెప్పాలంటే మీకు A to Z మొత్తం ఒక కంటికి మీరు వచ్చారనుకోండి, ఇక్కడికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు మొత్తం ఇక్కడే అయిపోద్ది పని. మీరు ఎక్కడ వేరే చోట వెళ్ళే అవసరమే లేదు. చాలా బాగుంటుంది ఇక్కడ ఆఫీసు. ప్లస్ ఈ క్లీన్లీనెస్ చాలా బాగుంది, నీట్గా ఉంచారు, ఏసీ ఉంది, ప్రొఫెషనల్గా ఉన్నారు అందరూ, చాలా బాగుంది. అండ్ మీకు ఎలాగో చెప్పాను కదా నేను ఎలాగైనా ఫుల్ వీడియో తీస్తాను. సో మనకి ఎలా నచ్చింది మీకు ఈ ఫుల్ వీడియో? ప్లస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒకవేళ వచ్చారనుకోండి నాకు కింద కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది మొత్తం ఇంటూ. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీరు మొత్తం టూర్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా మాట్లాడారు, వెరీ నైస్. సో ఏదైనా మీరు చెప్తారా మా వ్యూవర్స్కి? నమస్తే వ్యూవర్స్, నేను సెంటర్ ఫర్ సైట్ విజయవాడ హాస్పిటల్ నుంచి. మీకు ఎప్పుడు ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా సరే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్, వీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీ కంటి గురించి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మా హాస్పిటల్కి సంప్రదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మా హాస్పిటల్ వచ్చి మొగల్రాజ్పురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ గందే టవర్స్, సెంటర్ ఫర్ సైట్ ఐ హాస్పిటల్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నేను ఒకసారి ఎయిర్ ప్రెషర్ అనేది చెక్ చేయాలి ఇక్కడ. సో అది చెక్ చేస్తాను. తర్వాత డైల్యూటేషన్ అంటే లిక్విడ్ వేసిన తర్వాత అవి మొత్తం ప్రాసెస్ మీకు తర్వాత చూపిస్తాను. సో ప్రజెంట్ ఫస్ట్ నేను ఇది ఎయిర్ ప్రెషర్ ఐ ఎంత ఎయిర్ ప్రెషర్ సస్టైన్ చేయగలుగుతుందో అది చెక్ చేద్దాం. సో అది మనకి ఎయిర్ ప్రెషర్ అనేది అంటే ఐ ప్రెషర్ అనేది చెక్ చేశారు. అండ్ ఇప్పుడు నేను వెయిటింగ్ హాల్లో కూర్చున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఏంటంటే మనకి ఇప్పుడు డైల్యూటేషన్ చేస్తారు, ఐ డ్రాప్స్ వేస్తారు. ఐ డ్రాప్స్ వేసిన తర్వాత నాకు కాసేపు అనేది బ్లర్ విజన్ ఉంటుంది. సో నేనైతే ఆ టైంలో నేనేం రికార్డ్ చేయలేను, బట్ చూద్దాం. సో ఇప్పుడు నాది డ్రాప్స్ వేస్తున్నారు, డైల్యూటేషన్ స్టార్ట్ అయిపోతుంది. అసలు ఏం కనిపించలేదు, కళ్ళు తెరవలేకపోతున్నాను. నాకేమన్నారంటే 1/2 hour to 45 minutes దాకా ఏం కనిపించదు. ప్లస్ నేను ఇప్పుడు కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను. ఓ తెరిసేసాను, ఓ నీళ్ళు వస్తున్నాయి, ఓ మై గాడ్. ఓకే, కళ్ళు తెరవడానికి ట్రై చేస్తాను. ఓ మై గాడ్, నేను తెరవలేకపోతున్నాను, బట్ స్టిల్ ట్రై చేస్తున్నా. ఇది మొత్తం ఒక 1 hour ప్రాసెస్ అనుకోండి. నాకు అలాగే చెప్పారు 45 minutes to 1 hour ప్రాసెస్. ఓకే, నేను కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాను, సారీ ఫర్ దట్. 1 hour later. సో ఫైనల్లీ ఇప్పుడు నేను కళ్ళు
తెరవగలుగుతున్నాను. ఓకే అలా అంటారు, నాకు బాగానే కనపడుతుంది అన్నీ. మళ్ళీ ఇంకో డ్రాప్ వేస్తారు. అబ్బా లైట్గా మంట పడుతుంది కానీ పెద్దగా ఏం లేదు. అయ్యో నేను డైరెక్ట్గా 1 నిమిషం తర్వాత నేను కళ్ళు ఓపెన్ చేస్తాను. ఐ థింక్ ఇది క్లీన్ చేస్తుందేమో ఐస్ని. సెకండ్ డ్రాప్ వేశారు కదా, అది క్లీన్ చేస్తుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ టైం అనేది నాకు ఐ డ్రాప్స్ వేశారు. సో థర్డ్ టైం వేసినప్పుడు నాకు పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించట్లేదు. కానీ మీరు ఐస్ చూస్తారు ఎలా అయిపోయింది. పర్లేదు, నిప్పు అయితే ఏం లేదు, మంట ఏం లేదు, ఇప్పుడు నార్మల్గా అనిపిస్తుంది. సో నాది డ్రాప్స్ వేసిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుందంటే దగ్గరగా ఉన్న విషయాలు నాకు కనిపించట్లేదు. దూరంగా అయితే మామూలుగా కనిపించదు. నేను స్పెక్స్ వేసుకొని దగ్గరగా ఏదైనా చూసానని కనిపించలేదు. అదే స్పెక్స్ రిమూవ్ చేసి నేను ఏదైనా చూసానంటే మొత్తం క్లియర్ కనబడుతుంది. మీకు డిఫరెన్స్ చెప్పాలి ఎలా ఉందంటే, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇలా స్పెక్స్ తీసేస్తే ఇలా ఉంది, స్పెక్స్ పెడితే ఇలా ఉంది, స్పెక్స్ తీసేస్తే ఇలా ఉంది, స్పెక్స్ పెడితే ఇలా ఉంది. ఫైనల్లీ నా మొత్తం టెస్ట్ అయిపోయింది. నేను ఒక ½ అన్ అవర్ కూర్చున్నాను కూడా. ఇప్పుడు కూర్చున్న తర్వాత ఇంకా నార్మల్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. ప్రైస్ ఏంటనేది మొత్తం చెప్పారు. ప్రైస్ అనేది నేను మీకు చెప్పను, మీకు టెస్టింగ్ చేయించండి. ఇక్కడ మీరు వచ్చి చేయించిన తర్వాత మీకు ఏది సూటబుల్లో దాని ప్రకారంగా మీకు ప్రైస్ చెప్తారు. సో ప్రైస్ అనేది నేను మీకు అంటే డిస్క్లోజ్ చేయలేను. ఏదైనా ఉంటే మీ ఐ పట్టి, మీ ప్రాబ్లం పట్టి, దాన్ని బట్టి మీకు ప్రైస్ చార్జ్ చేస్తారు. A few moments later. సో గైస్ అయితే నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అండ్ ఇప్పుడు టైం 9:30 అయింది. నేను డిన్నర్ చేసేసాను. ఇప్పుడు నాకు అంతా క్లియర్గా కనపడుతుంది. మధ్యాహ్నం 3 తర్వాత నాకు 3 o'clock తర్వాత నాకు విజన్ అనేది మెల్లిమెల్లిగా క్లియర్గా కనిపించడం స్టార్ట్ అయింది. అప్పుడు దాకా అయితే నాకు ఎలా ఉందంటే స్పెక్స్ వేసుకుంటే ఒకలా ఉంది, స్పెక్స్ తీసేస్తే ఒకలా ఉంది. జనరల్గా నాకు దూరంలో ఉన్నది సైట్ ఉంది అంటే దూరం వస్తువులు ఏదైనా నాకేం కనిపించవు, దగ్గర ఉన్న అన్నీ బాగా కనపడతాయి. ఒకవేళ స్పెక్స్ వేసుకుంటే అప్పుడు నాకు దూరంది దగ్గరది అన్నీ బాగానే కనపడతాయి. లైక్ ఆ డ్రాప్స్ వేసిన తర్వాత నాకు ఏమైందంటే నాకు స్పెక్స్ వేసుకున్న తర్వాత దూరంది బాగానే కనిపిస్తుంది కానీ దగ్గరది అయితే మొత్తం బ్లర్గా ఉంది, నాకేం కనిపించట్లేదు. సో అలా నాకు ప్రాబ్లం వచ్చింది. కానీ స్పెక్స్ తీసేస్తే దూరంది కనిపించట్లా, దగ్గరది కనిపిస్తుంది. అది డ్రాప్స్ వేసిన తర్వాత ఒకటి ఇబ్బంది అయింది. కానీ కొంచెం లైట్గా మంటలో ఉంటుంది. మీరు బయట ఒకవేళ సన్లైట్లో వెళ్ళాలనుకున్నా అంటే డే లైట్లో కూడా వెళ్తే సన్లైట్ అవసరం లేదు. మీరు జనరల్గా బయటకు వెళ్ళాలనుకోండి మీకు ఏం కనిపించదు. సో నాతో అలా జరిగింది. ఇంకా ప్రాసెస్ మొత్తం మీకు చెప్పాలంటే నాకు అంతా బాగా చేశారు, బాగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ అపాన్ దట్ నా సర్జరీ జరిగినప్పుడు వీడియో రికార్డ్ చేయొచ్చు అన్నారు. సో నాది సర్జరీ కూడా ఐ థింక్ 8వ తారీఖు నాకు డేట్ ఇచ్చారు. సర్జరీ అంటే సర్జరీ కాదు, బట్ ఫస్ట్ టెస్ట్ చేద్దాము అంటే నెక్స్ట్ వీక్ మండేకి 8వ తారీఖు జూలైలో నాది టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ తర్వాత మనకు తెలిసిద్ది సర్జరీ చేయాలా వద్దా. అదే రోజు దాని తర్వాత ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళొచ్చా లేదంటే దాని నెక్స్ట్ డే సర్జరీ పెట్టుకుందాం అనేది ఆ రోజు డిసైడ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఆ రోజు తెలిసింది. సో అదనమాట మొత్తం ప్రాసెస్. ఇంకా ఇవాళ జరిగినది మీకు చూపించాను కదా. ఆ హాస్పిటల్ ఎలా ఉంది, ఎంత బాగుంది, క్లీన్లీనెస్ ఎంత నీట్గా ఉంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది, డిసిప్లిన్ ఉంది, అంత సూపర్ ఉంది. సో అది మనకి మెయిన్ జరిగింది. సో మన ఇవాల్టి బ్లాగ్ అంతే. నా వీడియో ఒకవేళ నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా మీకు కుదిరిన మీ అందరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నా వీడియో అనేది స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ నా టార్గెట్ అనేది 1000 సబ్స్క్రైబర్స్కి. ఆల్రెడీ 600 క్రాస్ అయిపోయింది, ఇప్పుడు 1000కి టచ్ అవ్వాలి. సో ఎలాగైనా మీ ఎంతమంది కుదిరితే అంత షేర్ చేయండి వీడియోని. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం ఇలాగే రేపు కలుద్దాం.